హాయ్ గైస్, నేను మీ తెలుగు యానిమే 883. ఈ వీడియోలో కైజు నెంబర్ మాంగా చాప్టర్ 97 టు 102 వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశా. కైజు నెంబర్ 9 వచ్చేసి ఒక పోర్టల్ ఓపెన్ చేసుకొని మన మీనా దగ్గరికి అయితే వస్తుంది. ఆ కొన్నవెత్తి వచ్చేసి ఇక్కడికి కైజు నెంబర్ 9 వచ్చిందని గట్టిగా అరుస్తాడు. దాన్ని విన్న కొన్న వాళ్ళంతా షాక్ అవుతారు. మన కాఫీకి వచ్చేసి మీనాని గట్టిగా అరిసి విత్ ఇన్ సెకండ్స్లో కైజులో ట్రాన్స్ఫార్మ్ అయ్యి అక్కడికి వెళ్దామని పరిగెడుతూ ఉంటాడు. ఇటువైపు మన కమాండర్ కూడా మన మీనాని కాపాడడానికి చాలా వేగంగా పరిగెడుతూ ఉంటాడు. మన కైజు నెంబర్ 8 వచ్చేసి మీనా నీకేం కాదు, నేను వీలైనంత త్వరగా నీ దగ్గరికి వస్తానని చెప్పి మనోడు పరిగెడుతూ ఉంటాడు. ఆ కొన్నవెత్తి వచ్చేసి ఇక్కడికి కొన్ని కొత్త కైజులు వచ్చాయని అంటాడు. దాని విన్న మన కైజు నెంబర్ 8 వచ్చేసి ఆకాశం వైపు చూస్తే అక్కడ కొన్ని వందల కైజులు అనేవి గాల్లో కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఉన్న అడ్రస్ అంతా అసలు ఏంటి ఇవని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇటువైపు టోక్యోలో కూడా కొన్ని వందల కైజులు అయితే కనపడుతూ ఉంటాయి. అక్కడున్న కైజులని భూమి మీదకి వచ్చి అక్కడున్న అడ్రస్ మీద అటాక్ చేస్తూ ఆ ప్రదేశం అంతా ధ్వంసం అయితే చేస్తూ ఉంటాయి. ఆ కొన్నవెత్తి వచ్చేసి ఇవి కొన్ని కొత్త రకమైన కైజుల జాతి, వీటి గురించి ఎటువంటి వివరాలు లేవు, అలాగే వాటి బలాలేంటో బలహీనతలేంటో మనకి ఎవరికి తెలియదని అంటాడు. మన కైజు నెంబర్ 8 దగ్గరికి అయితే ఇంకో కైజు అయితే వస్తుంది. మనోడు దాన్ని చూస్తూ ఉంటాడు. అక్కడున్న అడ్రస్ అంతా ఇందుకు అవకాశమే లేదు, మేము ఇంతవరకు ఇక్కడున్న కైజులు అన్నిటితో పోరాడాం, మాకు ఏమాత్రం బలం లేదు, మళ్ళీ మేము ఈ కైజులతో యుద్ధం చేయాలని అంటాడు. మనోడు వచ్చేసి మీనాతో చెప్పిన మాటలన్నీ ఒక్కసారిగా గుర్తించుకుంటూ ఉంటారు. ఆ సమయం వచ్చినప్పుడు నేను నీ దగ్గర ఉంటానని మన మీనాతో అంటాడు. దానికి మన మీనా వచ్చేసి మన ఇద్దరం కలిసి ఉన్నంత వరకు ఎటువంటి ప్రమాదం రాకపోతే చాలా బాగుంటుందని మన మీనా అంటుంది. మన కైజు నెంబర్ 8 వచ్చేసి మీనా అక్కడ ఉంది, నేను వీళ్ళంత వేగంగా అక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటాడు. మన కైజు నెంబర్ 8 వచ్చేసి ఆ కైజుల మీద అటాక్ చేస్తూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఆ కైజులన్నీ కలిసి ఒక్కసారిగా అటాక్ చేయడంతో అక్కడ ప్రదేశం మొత్తం అయితే నాశనం అవుతుంది. అక్కడున్న వ్యక్తి వచ్చేసి ఆ కైజులన్నీ కలిసి ఒక్కసారిగా అటాక్ చేయడంతో అక్కడున్న అడ్రస్ అంతా చాలా వరకు గాయపడ్డాడని గట్టిగా అరుస్తాడు. మన కైజు నెంబర్ 9 వచ్చేసి నేను నిన్ను తయారు చేశానని నేను ఫుల్గా నమ్ముతున్నాను కైజు నెంబర్ 8 అని అంటాడు. మన కైజు నెంబర్ 8 వచ్చేసి ఇక్కడికి నీకు అనుమతి లేదు, మర్యాద ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో అని అంటుంది. మన కైజు నెంబర్ 8 వచ్చేసి అసలు నీకేం కావాలంటే నేను అడిగేది మీరు ఇవ్వలేరులేని మన కైజు నెంబర్ 9 అంటుంది. మన కైజు నెంబర్ 8 వచ్చేసి ఈసారి నువ్వు గనక నా కంట పడితే నిన్ను నరకానికి పంపిస్తా అని చెప్పేసి ఆ కైజు మీద అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. మన కైజు నెంబర్ 9 వచ్చేసి సరే అది నీ ఇష్టం, నా తర్వాత ఇక్కడ ఉన్న కైజు అన్నిట్లో బలవంతుడివి నువ్వేనని అంటుంది. ఒకసారి చుట్టూ చూడు, అక్కడ ఎంతమంది గాయపడి ఉన్నారు, వాళ్ళని వెళ్ళి కాపాడతావా లేదంటే వాళ్ళ చావుకు వాళ్ళనే వదిలేస్తావని ఆ కైజు అంటుంది. ఆ కైజు నెంబర్ 9 వచ్చేసి చూసావా నువ్వు నాతో మాట్లాడుతూ ఇక్కడే ఇరుక్కుపోయావని అంటుంది. వెనక నుండి మన మీనే అటాక్ చేస్తే ఆ కైజు అయితే తప్పించుకుంటుంది. మన మీనా వచ్చేసి నేను లొంగ తీసుకొని ఇక్కడున్న వాటి అన్నింటినీ నేను చంపేస్తానే మన మీనా అంటుంది. ఆ కైజు అయితే వచ్చేసి మన మీనా పైన అటాక్ చేస్తుంది, కానీ మన మీనా అయితే ఆ అటాక్ను అయితే తప్పించుకుంటుంది. ఆ కైజు వచ్చేసి ఓ నేను చేసిన అటాక్ నువ్వు తప్పించుకున్నావా, సరే ఈ అటాక్ నుంచి తప్పించుకుంటావో చూడు అని చెప్పి ఆ కైజు మన మీనా పైన అటాక్ చేస్తూ ఉంటుంది. మన మీనా వచ్చేసి ఆ అటాక్స్ని తప్పించుకుంటూ తిరిగి మళ్ళీ ఆ కైజు పైన అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. ఏంటి నువ్వు పిస్తల్తోనే నా మీద అటాక్ చేసి నన్ను గాయపరిచావంటే నిజంగా నువ్వు చాలా ధైర్యవంతురాలివని మన కైజు అంటుంది. మీనా వచ్చేసి ఆ కైజు మీద అటాక్ చేస్తూ ఉంటే ఆ కైజు తప్పించుకొని తన వెనక్కి వస్తుంది. మళ్ళీ తను వెనక్కి అటాక్ చేస్తే ఆ కైజు ఈజీగా తప్పించుకొని తన మెడ పట్టుకొని పైకెత్తుతుంది. మన కైజు నెంబర్ 9 వచ్చేసి ఈరోజు టోక్యో మొత్తం నా వశం అవుతుందని అంటుంది. అలాగే మీరు కైజు నెంబర్ 6 నుంచి మీరు ఏమీ నేర్చుకోలేదని నాకు బాగా అర్థమయ్యింది. ఇక నేను చెప్పే ప్రతి ఒక్క మాట జపాన్ కూడా ఫాలో అవుతుందని అంటాడు. మన కైజు నెంబర్ 9 వచ్చేసి నీ శక్తులన్నీ నేను తీసుకొని ఆ శక్తుల ద్వారా నీలాంటి కైజుల్ని నేను తయారు చేస్తానని అంటాడు. దాని విన్న మన వైస్ కెప్టెన్ వచ్చేసి నిజంగా తనలాగే ప్రతి ఒక్క కైజు షూట్ చేస్తే మనం ఈ యుద్ధంలో గెలవలేము, కాబట్టి మనం వీలంత వేగంగా తనని ఆపాలని అంటాడు. ఇటువైపు మన కైజు నెంబర్ 9 వచ్చేసి నన్ను ఎవరూ ఆపలేరని అంటుంది. ఇటువైపు మన కైజు నెంబర్ 8 వచ్చేసి మీనాని గట్టిగా అరిచి అక్కడున్న కైజుని చంపి నేను చాలా వేగంగా వెళ్ళాలి, వీలంత వేగంగా తన దగ్గరికి చేరుకోవాలని అనుకుంటాడు. అక్కడున్న వ్యక్తి వచ్చేసి కైజు నెంబర్ 9ని ఓడించడానికి కైజు నెంబర్ 1 వెళ్తుంది, కానీ అది అతని వల్ల కాదు, వెంటనే సహాయం కోసం అతన్ని పిలవండి అని అక్కడున్న వ్యక్తి అంటాడు. ఇటువైపు మన కైజు నెంబర్ 9 వచ్చేసి తన పవర్ను ఉపయోగించి మన మీనాని అయితే బంధిస్తుంది. మన కైజు నెంబర్ 9 వచ్చేసి జస్ట్ నువ్వు చూస్తూనే ఉండు, ఖచ్చితంగా ఈ యుద్ధంలో నేనే గెలుస్తానని మన కైజు నెంబర్ 9 అంటుంది. అక్కడున్న అంటర్ వచ్చేసి మన కైజు నెంబర్ 8తో మీరు ఇక్కడి నుంచి వీలైనంత వేగంగా వెళ్ళండి, ఒకవేళ నేను చనిపోయినా కానీ నా స్థానంలో ఇంకొకరు ఉంటారు, ఒకవేళ మనం తనని కోల్పోతే యుద్ధంలో పూర్తిగా మనం ఓడిపోతాం, అందుకే మీరు వీలైనంత వేగంగా వెళ్ళి తనని కాపాడండి అని అక్కడున్న వ్యక్తి అంటాడు. ఇది చాలా పెద్ద ప్రదేశం, ఇక్కడ తను ఎక్కడుందని నేను వెతకాలని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మనోజ్ దగ్గరికి చాలా కైజులు అయితే వస్తాయి. మనోడు వచ్చేసి ఆ కైజుల వైపు చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండగానే ఆ కైజులు అనేటివి అన్నీ అయితే చనిపోతాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందని మనోడు టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే వెనకాల నుండి ఒక వ్యక్తి రావటాన్ని మనోడైతే గమనిస్తాడు.
వెనకాల నుండి ఆ వ్యక్తి నడుచుకుంటూ వస్తూ, ఏ కాఫీకో ఇవిగో, అది నేనే, భయపడకని అంటాడు. మన రెనో గాని చూసి నిజంగానైతే మనోడు ఆశ్చర్యపోతాడు. మన రెనో వచ్చేసి ఇక్కడి నుంచి చాలా వీలైనంత వేగంగా వెళ్ళు, వీటి సంగతి నేను చూసుకుంటానని అంటాడు. మన కైజు నెంబర్ 8 వచ్చేసి ఒక్కసారి అటువైపు చూడు అని అంటాడు. జస్ట్ నువ్వు కదలొద్దు, అక్కడే ఉండు, వాటి సంగతి నేను చూసుకుంటాని జస్ట్ మనోడు చేయి మూమెంట్ ఇవ్వగానే మనోడు ఆయుధాలు వెళ్ళి ఆ కైజు మీద అటాక్ చేస్తూ ఉంటాయి. మన కైజు నెంబర్ 8 వచ్చేసి అసలు ఏంటిదని ఆశ్చర్యపోతూ ఉంటుంది. మన కైజు నెంబర్ 8 వచ్చేసి తను తలుచుకుంటే ఇక్కడున్న కైజును ఏంటి తను ఒక్కడే చంపగలడు, ఇది కైజు నెంబర్ 6 పవర్ కదని ఆలోచిస్తూ ఉంటాడు. మన కైజు నెంబర్ 8 వచ్చేసి నిజంగా నువ్వు ఇక్కడికి వచ్చావని ఎమోషనల్ అవుతూ ఉంటాడు. నేను ఒక్కనే మాత్రం ఇక్కడికి రాలేదు, మన టీం అంతా వచ్చిందని మన రెనో అంటాడు. ఇటువైపు మన కిక్కురు కూడా ఇక మమ్మల్ని ఎవరూ ఆపలేరని చెప్పేసి ఆ కైజు పైన అటాక్ చేస్తూ ఉంటుంది. మన కిక్కురు అలాగే మన కైజు నెంబర్ 8 వాళ్ళని చూసి మొత్తానికి మీరు ఇక్కడికి తిరిగి వచ్చారని చాలా ఆనందిస్తూ ఉంటారు. మన రెనో కూడా వచ్చేసి మన కైజు నెంబర్ 8ని కొట్టి, ఫస్ట్ నేను చెప్పేది విను, నేను నీ వెనక దాక్కొని ఏమాత్రం యుద్ధం చేయబోవట్లేదని అంటాడు. మన రెనో కూడా వచ్చేసి నేను నీకు దారి చూపెడతాను, వెళ్ళి తనని కాపాడు, నేను కూడా ఇప్పుడు ఒక సోల్జర్ని అని అంటాడు. దానికి మన కిక్కురు వచ్చేసి, ఓ యాగు, నువ్వు ఇప్పుడొచ్చి చాలా రెచ్చిపోతున్నావేంటి, మేము ముందటి నుంచి ఆ కైజులతో యుద్ధం చేస్తున్నామని మన కిక్కురు అంటుంది. మన కైజు నెంబర్ 8 వచ్చేసి ఇక్కడ ఉన్న వాటిని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి అని అంటాడు. ఇక మన రెనో అలాగే మన కైజు నెంబర్ 8 వచ్చేసి ఇద్దరు టీమప్ అయ్యి రంగంలోకి అయితే దిగుతారు. మన రెనో వచ్చేసి ఇప్పుడు కైజు నెంబర్ 8తో సమానంగా నేను అక్కడున్న కైజులతో పోరాడబోతున్నానని ఆలోచిస్తూ ఉంటాడు. మన కైజు నెంబర్ 8 చాలా ఫాస్ట్గా వెళ్ళి అక్కడున్న కైజులపైన అటాక్ చేస్తూ ఉంటుంది. రెనో వచ్చేసి ఇక్కడున్న కైజును ఏంటి నేనే చంపుతాను, అలాగే నా బలం ఏంటో ఇక్కడున్న వాళ్ళందరికీ తెలియజేస్తానని మన రెనో అంటాడు. అక్కడున్న వ్యక్తి వచ్చేసి ఇంతకు మీ టీంలో ఉన్న రెనో ఎక్కడికి వెళ్ళాడని అంటాడు. అతను ఇప్పుడు ప్రస్తుతం కైజులతో పోరాడుతున్నాడని అంటాడు. రెనో నీ సత్తా ఏంటో ఇక్కడున్న వాళ్ళందరికీ చూపెట్టని అంటాడు. మనోడు వచ్చేసి కైజులపైన అటాక్ చేస్తూ ఉంటాడు. మన రెనో వచ్చేసి గతంలో ఆ కైజులు దాడి చేసినప్పుడు నేను నా ఫ్యామిలీని కోల్పోయానని ఆలోచిస్తూ ఉంటాడు. మన రెనో వచ్చేసి నేను ఒక వ్యక్తిని కలిసి అతనే నా హీరో, అతను మొత్తానికి నన్ను మార్చేశాడని ఆలోచిస్తూ ఉంటాడు. మన రెనో వచ్చేసి మీరు నన్ను కాపాడారు, ఇప్పుడు నా వంతు, నేను మిమ్మల్ని కాపాడుతాను, కాఫీగా ఇవ్వుగో అని అంటాడు. మన రెనో ఆ కైజులపైన అటాక్ చేస్తూ ఉంటాడు. అక్కడున్న ఒక వ్యక్తి వచ్చేసి ఇంక్రెడిబుల్, ఇతను మెగా కైజుని మించిపోయాడు, ఇది కైజు నెంబర్ 6 యొక్క పవర్ అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక కైజు వచ్చేసి మన రెనో పైన అయితే అటాక్ అయితే చేస్తుంది. ఇటువైపు మన కైజు నెంబర్ 8 వచ్చేసి నేను వెళ్తున్నాను, ఇక్కడున్న మిగతా కైజుల్ని మీరే చూసుకోండి అని అంటాడు. మన రెనో వచ్చేసి ఆ కైజులపైన అటాక్ చేస్తూ వెళ్ళు, వెనక తిరిగి చూడకుండా వెళ్ళు, వీటి సంగతి మేం చూసుకుంటాంలే అని అంటాడు. అక్కడున్న కైజులపైన అటాక్ చేస్తూ కనపడిన ప్రతి ఒక్క కైజుని మనోడు చంపుకుంటూ వెళ్తూ ఉంటాడు. అక్కడున్న ఒక వ్యక్తి వచ్చేసి ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళి యుద్ధం చేయొచ్చంటే నువ్వు అన్నది నిజమే, ఇదే నా టర్న్ అని అంటాడు. మీరిద్దరూ ఒక పెద్ద మెగా కైజుని ఓడించగలిగారు. అక్కడున్న అంట వచ్చేసి వెళ్ళు, నీ సత్తా ఏంటో ఇక్కడున్న వాళ్ళందరికీ చూపించంటే మనోడు ఫుల్గా రెచ్చిపోయి తన ఫుల్ పవర్ని యాక్టివేట్ చేసి తన వెపన్ తీసుకుని ఆ కైజు పైకి అటాక్ చేయడానికి అయితే వెళ్తాడు. దాన్ని చూసిన అక్కడున్న అమ్మాయి వచ్చేసి తను ఒక సపరేట్గా క్రియేట్ చేసుకుని తన ఆయుధం తీసుకుని అయితే వెళ్తున్నాడని అంటుంది. మనోడు గాల్లో ఎగురుకుంటూ వెళ్తుంటే అప్పుడు ఒక కైజు మనోడి పైన అయితే అటాక్ చేస్తుంది. అక్కడున్న ఒక వ్యక్తి వచ్చేసి చూసారా మీరు రెచ్చగొక్కడం వల్లే అతను ఇక్కడి నుంచి వెళ్ళాడు, ఇప్పుడు అతను ప్రాణాలతో బతుకున్నాడో లేదో కూడా అని టెన్షన్ పడుతూ ఉంటాడు. అక్కడున్న ఒక వ్యక్తి వచ్చేసి ఏంటి అతనికి ఏమైనా నిజంగానే పిచ్చి పట్టిందా ఏంటి, తను ఒక్కడే ఆ కైజును ఓడించగలను అనుకుంటున్నాడా, కేవలం తన పవర్ వచ్చేసి 24% మాత్రమే ఉంది, ఆ పవర్తో తను మెగా కైజుని ఓడించగలను అనుకుంటున్నాడా, నిజంగా ఇది ఒక వెర్రితనమని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అక్కడున్న ఒక హంటర్ వచ్చేసి నేను మీకు ట్రైనింగ్ ఇస్తా, మీరు గనక దాన్ని పక్కాగా పాటిస్తే మీ శక్తిని మీరు పెంచుకోగలరని మనవంతో అంటాడు. మనోడు అతను చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకొని అక్కడున్న కైజుల పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న వ్యక్తులు మానిటర్లు చూస్తూ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఉన్నట్టుండి అతనికి ఇంత పవర్ ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతూ ఉంటారు. మానిటర్లో మనోడి పవర్ వచ్చేసి 88% అయితే పెరిగి ఉంటుంది. దాని విన్న అక్కడున్న హంటర్ వచ్చేసి ఏంటి వాళ్ళు మాత్రం యుద్ధం చేస్తారా, నేను ఎన్నోడు ఓటమిని ఒప్పుకోనని చెప్పేసి తన ఆయుధాన్ని తీసుకొని అయితే ఆ కైజుల పైన అయితే అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. చూసావా నా చేతిలో ఏముందో, ఈ ఆయుధాన్ని నా కోసమే తయారు చేశారని నేను ఇప్పటికీ నమ్ముతున్నా, నా సత్తా ఏంటో నీకు చూపెడతావు, ఒకే ఒక దెబ్బతో నేను పడగొడతాను, నా దగ్గరికి రా అని ఆ కైజుతో అంటాడు. ఇటువైపు మనోళ్ళంతా కలిసి ఆ కైజు పైన అయితే అటాక్ చేసి ఆ కైజును అయితే చంపేస్తారు. దాన్ని చూస్తున్న అక్కడున్న వ్యక్తులు వచ్చేసి నువ్వు దాన్ని చూసావా, వాళ్ళిద్దరు కలిసి ఒక మెగా కైజును అయితే చంపేశారని అంటాడు. మనోడైతే తన ఆయుధం తీసుకొని ఆ కైజు పైన అటాక్ చేయడానికి అయితే చూస్తూ ఉంటాడు. మన గుండుబాబు వచ్చేసి అతని పవర్ ఆ కైజుని ఓడించడానికి ఏమాత్రం సరిపోదని అంటాడు. నెక్స్ట్ జనరేషన్ పూర్తి శక్తిని వాడటమైనా ఆ కైజు నెంబర్ 9 పథకమని ఆలోచిస్తూ ఉంటాడు. ఏమో ఆ కైజు నెంబర్ 9 ఏం పథకం చేస్తుందో ఎవడికి మాత్రం తెలుసు, ఏదైనా జరగచ్చు, నువ్వు అన్నిటికీ సిద్ధంగా ఉండని అంటాడు.
మన నరోమి వచ్చేసి ఇక్కడున్న వాళ్ళందరికీ ఏమాత్రం బుద్ధి లేదు. ఆ కైజు నెంబర్ 9 వచ్చేసి వీటన్నిటిని తోలుబొమ్మలా ఉపయోగిస్తుంది. నాకు తెలిసి వీటన్నిటిని అది ఒక సిగ్నల్ ద్వారా అయితే కంట్రోల్ చేస్తుంది. ఆ సిగ్నల్ ఏంటో మనకు కనిపెట్టాలని అంటాడు. మన నరోమి గడు వచ్చేసి ఆ సిగ్నల్ ఏంటో కనుక్కొని నేను దాన్ని వీలైనంత వేగంగా ధ్వంసం చేస్తానని అంటే మన గుండుబాబు వచ్చేసి వీలైనంత వేగంగా చేయి, లేదంటే ఆ కైజు నెంబర్ 9 చెప్పినట్టే టోక్యో మొత్తం దాని చేతుల్లోకి పోతుంది. మనోడు వచ్చేసి ఇక్కడున్న వాళ్ళంతా చనిపోకముందుకే వీలైనంత వేగంగా దీన్ని ఆపడానికి నేను ప్రయత్నిస్తా అని అంటాడు. ఇటువైపు ఆ కైజు నెంబర్ 9 వచ్చేసి మన మీనానైతే బంధించి ఉంటుంది. ఫైట్ మొత్తం ఒకే వీడియో అయితే కంప్లీట్ చేద్దాం అనుకున్నా, బయట వర్షం పడుతుంది, అందుకే కొంచెం వీడియో అయితే రికార్డ్ చేయలేదు.